హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ పొంగల్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష్ తోటి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే డే 7 బ్యాలెన్స్డ్ డైట్లు నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది చూపిస్తానండి. పన్నీర్ గార్లిక్ మిల్లెట్ రైస్ అనేది లంచ్లోకి తీసుకుంటున్నాను. డిన్నర్లోకి మిల్లెట్ రవ్వ ఉప్మా అనేది చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను దీన్ని, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం దీని యొక్క రెసిపీస్ అనేవి చూద్దామా అండి. ఇక్కడైతే మేము ఆంధ్రాకి వెళ్తున్నామా అండి. అండ్ మా హస్బెండ్ పుట్టి పెరిగిన ఊరు అనమాట కోయవారిపాలెము. గుంటూరు నుంచి 12 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, చిన్న విలేజ్ అనమాట. అది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు బ్యాక్ సైడ్ సీట్లో కూర్చున్నారు ఇద్దరు కూడా. నేను వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూర్చున్నాను. వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, కొంచెం ఆడుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో నేను ఫ్రంట్ కూర్చున్నాను. అండ్ నేను, మా హస్బెండ్, మా పిల్లలు మొత్తం నలుగురు వెళ్తున్నాం అనమాట అత్తమ్మ దగ్గరికి. అలాగే అమ్మ వాళ్ళ ఊరు అండ్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. వీళ్ళందరూ ఊర్లు వెళ్తామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ఈదుపల్లి అండి, అంటే రేపల్లి నియర్ అనమాట. మా అమ్మ వాళ్ళది మచిలీపట్నము. మేము ఎప్పుడు వెళ్ళినా సరే గుంటూరు వస్తే ఖచ్చితంగా మేము అందరి దగ్గరికి వెళ్ళి వస్తాము. ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే మేము ఆంధ్రాకి వస్తాము. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలని. అండ్ మా పాప చూడండి, వీడియోలో నేను తీసుకుంటున్నానని తొంగి తొంగి చూస్తుంది. అండ్ మా చిన్నోడు అయితే తొంగి తొంగి చూస్తుంది. మా పెద్దోడు అస్సలు రావట్లేదు, వీడియో తీస్తుంటే రాను అని ఏడుస్తుందనమాట మా పెద్దోడు. ఇక్కడ మా చిన్నోడు చూడండి పైకి ఎక్కేసి మరీ చూస్తుందనమాట వీడియో తీయమని. అండ్ మా పెద్దోడు అస్సలు రావట్లేదు. మా చిన్నోడు చూడండి ఎంత పైకి ఎక్కిందో. అండ్ ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళకి సీట్ బెల్ట్ వేసేస్తామండి. వాళ్ళు ఏం చేసుకున్నా సరే, డ్రాయింగ్ చేసుకున్నా అన్నీ కూడా మేము తీసుకుంటాము. బుక్స్, డ్రాయింగ్ పెన్సిల్స్ అన్నీ తీసుకుంటాం అనమాట. వాళ్ళు డ్రాయింగ్ చేసుకుంటారంటే వాళ్ళు డ్రాయింగ్ అండ్ స్నాక్స్ కూడా తీసుకుంటాము. పప్పు ఉండలు, నువ్వులు ఉండలు అని చెప్పి అలా అన్నీ తీసుకొని వాళ్ళకి మొత్తం అంతా కూడా కార్లోనే మొత్తం అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎక్కడ ఆపము. వాళ్ళ కోసం నేను పులిహార చేస్తాను, మా హస్బెండ్ మా పిల్లల కోసం. అండ్ నేనైతే 2 రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ సడన్గా చెప్పారు, ఆల్రెడీ నేను మిల్లెట్స్ నానబెట్టేసుకున్నానండి, అందుకే నేను ఈ 2 రెసిపీస్ చేసుకుంటున్నాను డిన్నర్లోకి అండ్ లంచ్లోకి 2 కూడా. అండ్ అవి చేసుకొని ఇంకా ఫాస్ట్గా మేము బయలుదేరేటప్పటికి 6:30 అయిందండి. మా హస్బెండ్ మార్నింగ్ 12కి అలా చెప్పారు. అండ్ చాలా బట్టలు ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా నేను వాష్ చేసుకొని అవి తీసుకెళ్ళాలి కదా, అవన్నీ కూడా సదురుకొని అయ్యేటప్పటికే నాకు చాలా టైం అయిపోయిందనమాట. ఇక్కడైతే నేను అరికలు తీసుకుంటున్నానండి. 50 గ్రామ్స్ 1/4 కప్ తీసుకుంటే మనకి 50 గ్రామ్స్ అవుతుంది. ఇవి నేను ముందు రోజు నైటే నానపెట్టేసుకుంటున్నాను. ముందు రోజు నానపెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది. మిల్లెట్స్ అనేవి వేడి చేయకుండా ఉంటాయి. ఇవి నానపెట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు నేను చూపించేది శుభ్రంగా కడిగేసుకున్నాను. అండ్ 2 టైమ్స్ కడుక్కుంటే చాలండి. మనకి చాలామంది కూడా వాటర్ ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా కడుగుతారు, అసలు అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మిల్లెట్స్ అనేవి ఎంత నానితే మనకి అంత వేడి చేయకుండా ఉంటాయి. ఇప్పుడు నేనైతే కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేసుకొని కింద వాటర్ పోసుకున్నాను. మీరు స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం వాటర్ పోసేసుకున్నాను అండ్ స్టాండ్ పెట్టుకోండి దాంట్లో. అండ్ నేను ఏదైతే గిన్నె ఉంటుందో ఆ గిన్నె అనేది పెట్టేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత 3 విజిల్స్ అనేవి వస్తే చాలు, పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నము. నేను వచ్చేసి ఎసరు 1.5 1 కప్పుకి 1.5 వాటర్ వేసాను అనమాట. మనకి పొడి పొడిగా రావాలి అంటే కుక్కర్లో పెట్టుకుంటే 1.5 తీసుకోవాలి. అండ్ బయట పెట్టుకున్నట్లయితే మనకి 2 పడుతుందన్నమాట ఖచ్చితంగా. అండ్ ఇప్పుడైతే పన్నీర్ని మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ని ఉప్పు, కారం, పసుపు, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీరు పెరుగు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి పెరుగు యాడ్ చేయట్లేదు. మనకి మామూలుగా మ్యారినేషన్ చేసేటప్పుడు పెరుగు వేసుకుంటారు కదా, అట్లయినా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రైడ్ రైస్ కాబట్టి స్కిప్ చేసేసాను పెరుగు. కొంచెం వాటర్ లేకపోతే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మీరు బాగా కలుపుకోండి. మనం వాటర్ కానీ ఆయిల్ కానీ వేస్తే మనకి ఉప్పు, కారం అన్నీ చక్కగా పడతాయి అన్నమాట పన్నీర్కి. అండ్ ఇది వచ్చేసి పులిహార తాలింపు వేసిందనమాట, ఏం లేదండి. నేను ఆల్రెడీ ఫస్టే పులిహార చేసేసాను మా హస్బెండ్ మా పిల్లలకి. అండ్ తర్వాత నా రెసిపీస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి బాండీలో. ఇక్కడ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మంచిగా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. అండ్ కొంచెం ఉప్పు.
ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అండ్ మనకి ఆ ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చాలా కొంచెం తక్కువ, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అనమాట, అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మనకి కొంచెం అరోమా అనేది బాగుంటుందన్నమాట, వేసుకుంటే చాలా తక్కువ వేసుకోండి సరిపోతుంది. అండ్ చక్కగా మంచిగా దాని స్మెల్ అంతా పోయేంత వరకు కూడా మనకి ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా, ఇది మ్యాండేటరీ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తరువాత మాత్రమే మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్సే బాగుంటాయండి. అంటే మనం ఎక్కువసేపు స్టీమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి వాటర్ అనేది స్టీమర్లో పెట్టుకుంటాను నేను. వాటర్ అనేది మరిగిన తర్వాత, అంటే బాయిలింగ్ అయిన తర్వాత మాత్రమే నేను వెజిటబుల్స్ అనేవి 2 మినిట్స్ ఉంచుతాను. మీరు ఒకవేళ వాటర్ అనేది అదేంటి బాయిల్ అవ్వకుండా పెట్టినట్లయితే ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇట్లా స్టీమ్ చేసుకున్నవి నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకైతే అలా ఇష్టం ఉండదు, అందుకే నేను స్టీమ్ చేసుకుని యాడ్ చేసుకున్నా. బ్రోకలీ, బఠానీ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. బ్రోకలీ కాడలు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ టమాటా కావాలంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. నేనైతే ఫ్రైడ్ రైస్ కాబట్టి టమాటా అనేది స్కిప్ చేసేసాను. అండ్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకే ఇవన్నీ కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. స్టీమ్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేసేసుకుంటాను ముక్కల్లో. మళ్ళీ ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకి ముక్కల్లో ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటే మనకి ఓన్లీ ముక్కలు మాత్రమే ఉప్పుగా ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కూడా సాల్ట్ అనేది స్టేజెస్ వైజ్గా యాడ్ చేసుకుంటేనే మనకి రైస్ కానీ కర్రీ కానీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే అట్లానే యాడ్ చేస్తాను. నేను కొంచెం స్టీమ్ చేసేటప్పుడు కొంచెం వేసుకుంటాను, ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటాను, అండ్ రైస్ యాడ్ చేసే ముందర కొంచెం వేసుకుంటాను. అలా స్టేజెస్ వైజ్గా యాడ్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను అవి ఆల్రెడీ వెజిటేబుల్స్ ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా, అవి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను గార్లిక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పన్నీర్ గార్లిక్ కదండి రెసిపీ అనేది, అందుకే గార్లిక్ అనేది నేను తీసుకున్నాను. ఒక మొత్తం హోల్ గార్లిక్ తీసుకున్నాను అనమాట. తీసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, మీరు దంచుకోవద్దండి, దంచుకుంటే ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి బయట ఫ్రైడ్ రైస్లో కూడా ఇట్లానే కట్ చేసుకుంటారు, అందుకే వాళ్ళకి వెల్లుల్లి స్మెల్ అనేది అంతగా తెలియదు అనమాట. అండ్ ఈ గార్లిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ వేసినట్టు కూడా ఫ్లేవర్ అనేది బాగా ఏం రాదండి మనం పీసెస్గా వేసుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గార్లిక్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి పన్నీరు ఇంట్లో పన్నీర్ కాబట్టి కొంచెం మనకి బాగా అదేంటి హార్డ్గా ఉండదు అనమాట, కొంచెం మెత్తగా ఉంటుంది. అండ్ కట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇట్లా మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇంట్లో పన్నీర్ ప్రిఫర్ ఎందుకు చేస్తున్నాను అంటే బయట పన్నీర్స్లో చాలా కల్తీ జరుగుతుంది, అందుకే నేను మీకు చాలాసార్లు చూపించాను పన్నీర్ ఇంట్లో చేసుకుంటున్నానని. నా రెసిపీస్లో చాలా వరకు కూడా నేను పన్నీర్ని ఇంట్లోనే చేసుకుంటున్నాను. అండ్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు బయట తెచ్చుకుంటాను, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ నేను హైదరాబాద్లోని ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ఇంట్లోనే చేశాను అనమాట. పన్నీర్ని ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను. మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను. నేనైతే ఎగ్స్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేసేసేయచ్చు. అండ్ ఎగ్స్ అనేవి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకే నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాను, అండ్ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకుంటున్నాను, అండ్ ఫస్ట్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసుకున్నాను. అలా మనకి కొంచెం కొంచెం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఒకేసారి కొంచెం ఎక్కువ వేసేస్తే మనకి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అండ్ మనకి ఎగిటి వచ్చేస్తుంది అనమాట. మేము యూజ్ చేసేది ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ అని చెప్పాను కదండి, అందుకే నేనైతే ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి పల్లి ఆయిల్ మొన్న తీసుకొచ్చాను అనమాట, రొయ్యల పచ్చడి చేయడానికి. అది కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను కొబ్బరి నూనె గడ్డగట్టుకుపోయిందనమాట, అది తీస్తానికి కుదరదని చెప్పి హడావిడిగా వెళ్తున్నాం కదా, ఊరు వెళ్తున్నాం కాబట్టి అందుకే నేను పల్లి ఆయిల్ అనేది వేసేసాను ఇప్పుడు నేను. అండ్ ఇప్పుడు ఈ ఎగ్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత
మనకి ఈ ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా దీంట్లో కలిపేసేసుకోండి. మీ ఇష్టం. దీన్ని సపరేట్గా పెట్టేసుకొని ఫస్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా మనం తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఎగ్ ఫ్రై చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పన్నీర్ని మ్యారినేషన్ అవ్వలేదని చెప్పి ఫస్ట్ వెజిటేబుల్స్ని ఫ్రై చేశానండి. మనం అన్నీ కూడా కలిపేస్తాము లాస్ట్కి. వెజిటేబుల్స్ని పన్నీర్ని అన్నీ కూడా కలిపేస్తాం లాస్ట్కి. మీరు ఎలాగ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. నేనైతే ఒక్కొక్కసారి పన్నీర్ని ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్ని కూడా బీట్ పన్నీర్ని పక్కన పెట్టేసుకొని అదే పాన్లో పన్నీర్ వేసుకొని ఎగ్ని బీట్ చేసుకుంటాను. ఎగ్ కూడా కొంచెం ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు కలిపి మిక్సింగ్ చేసేసి ఫ్రై చేసుకుంటాను. అలా పక్కన పెట్టేసుకోవచ్చు. అలా కూడా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మీరు వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటారా, ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకుంటారా, ఎగ్ ఫ్రై చేసుకుంటారా అనేది మీ ఇష్టం, మీ చాయిస్, నో ప్రాబ్లం. ఎలా ఫ్రై చేసుకున్నా లాస్ట్కి 3 ఒకేసారి కలిసిపోతాయి. కానీ విడివిడిగా ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో అట్లా ఫ్రై చేస్తాం అనమాట. ఇప్పుడైతే ఆల్రెడీ మనం ముందుగా వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసాం కదండి, అవన్నీ కూడా ఈ పాన్లోకి కలిపేసాను అనమాట. కలిపేసేసి మంచిగా మనకి మిక్స్ చేసుకోండి. దీని తర్వాత కొంచెం ఒక్క 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ నేను రైస్ అనేది కుక్కర్లో పెట్టేశాను కదా, ఆ రైస్ని మిల్లెట్ రైస్ అండి, దాన్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మిల్లెట్ రైస్ నేను 1కి 1.5 వాటర్ అనేది పోస్తే మనకి పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రైడ్ రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నేను నార్మల్గా అదేంటి కొంచెం అంటే రైస్ అనేది విడిగా అంటే కర్రీ పెట్టుకొని తినాలనుకుంటే కొంచెం మెత్తగా వండుకుంటా. అండ్ ఫ్రైడ్ రైస్లోకి అయితే కొంచెం పొడి పొడిగా వండుకుంటాను అనమాట. లెమన్ రైస్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ ఇలా పొడి పొడిగా వండుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మెత్తగా వండితే ఫ్రైడ్ రైస్ అసలు బాగోదు. నేను నార్మల్ రైస్ అయినా సరే వైట్ రైస్ అయినా కూడా అట్లానే వండుకుంటాను. అండ్ దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది 50 గ్రామ్స్. మనం కుక్ చేసిన తర్వాత 100 గ్రామ్స్ ఇంచుమించు అవుతుందన్నమాట. ఈ 100 గ్రామ్స్ రైస్ తోటి వెజిటేబుల్స్, పన్నీరు, ఎగ్ ఇవన్నీ కూడా వేస్తే ఒక మనిషికి చక్కగా ఫుల్గా సరిపోతుందన్నమాట. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ తర్వాత ఒకసారి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కారం సరిపోతే కారం వేసుకోండి. మీరు గరం మసాలా కావాలంటే గరం మసాలా, పెప్పర్ కావాలంటే పెప్పర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే అన్నీ యాడ్ చేసేసాను. అవన్నీ కూడా యాడ్ చేసేసి లాస్ట్కి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడమేనండి. అండ్ రైస్ వేసేసిన తర్వాత ఒక్క 5 to 7 మినిట్స్ అనేవి మనకి రైస్ అనేది ఉంచితే సరిపోతుంది. మనకి చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రైస్కి పట్టేస్తాయండి. అండ్ కొత్తిమీరతోటి గార్నిష్ చేయండి, అంతే అండి. మనకి పన్నీర్ గార్లిక్ మిల్లెట్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ చేయకుండానే చెప్తున్నాను, ఎందుకంటే ఒక ట్విస్ట్ అనేది ఇక్కడ ఉందండి, అదిరిపోద్ది అనమాట. ఆ ట్విస్ట్ చూడండి, అప్పుడే చెప్తారు మీరు. చూడండి, మా హస్బెండ్ కొంచెం తింటానని చెప్పి మొత్తం కూడా వేపించేసుకొని నాకు లేకుండా మొత్తం తినేశారనమాట. నేను అసలు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చాలా బాగుందంట, అందుకే మొత్తం ఫుల్గా తినేశారు. అసలు నాకు కొంచెం కూడా ఉంచలేదు. తన కోసం చేసిన పులిహారని నేను కారులో కూర్చొని నేను తిన్నాను. అండ్ నా కోసం చేసుకుంది దాన్ని తినేసి మళ్ళీ పైగా రోజు ఇదే చేయి, చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారనమాట. ఆంధ్రాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఇదే చేసుకొని మేమిద్దరం కూడా తిన్నాం అనమాట. చాలా బాగుంది టేస్ట్. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మిల్లెట్ రవ్వ ఉప్మా కోసం నేను మిల్లెట్స్ రవ్వ అనేది ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నేను ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను తీసుకున్నాను ఆల్రెడీ, బట్ అవి సిస్టంలో ఉన్నాయి, అందుకే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి రవ్వని నేను నానబెట్టుకుంటున్నాను. ఆల్రెడీ రవ్వ అనేది చేసే ముందలే నేను మిల్లెట్స్ని శుభ్రంగా కడుక్కొని వాటిని ఆరబోసుకొని వాటిని నేను రవ్వగా చేసుకున్నాను అనమాట. నేను ఆ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రవ్వని కనీసం 1 గంట అయినా మీరు నానబెట్టుకోండి. నేను ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడే ఈ రవ్వని నానబెట్టుకున్నాను. మనకి యాక్చువల్గా 2 అవర్స్ నానబెట్టుకుంటే మంచిదన్నమాట. కనీసం 1 గంట నానబెట్టుకోవడానికి ట్రై చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను అరౌండ్ 50 గ్రామ్స్ ఆఫ్ రవ్వ అనేది తీసుకున్నానండి. అది శుభ్రంగా అదేంటి కడిగేసింది కాబట్టి ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. నేను బాండీ తీసుకున్నానండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి పల్లి ఆయిల్ అనమాట. పల్లి ఆయిల్ తీసుకున్నాను కొంచెం. నేను ముందు రెసిపీలో చెప్పాను కదండి, కోకోనట్ ఆయిల్ గడ్డగట్టుకుపోయింది, అందుకే పల్లి ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తాలింపు వేసుకుంటున్నానండి. సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు. మీరు కావాలంటే ఉప్మా కాబట్టి అల్లం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం తురిమేసి అల్లం కూడా వేసుకోవచ్చు. అండ్
ఒక ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి అట్లా వేసుకోండి. అండ్ మనకి ఉప్మా కాబట్టి తాలింపు అనేది ఖచ్చితంగా వేస్తాం కాబట్టి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి. తాలింపులోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నాను. అండ్ నేనైతే ఇక్కడ అల్లం తురిమి వేసానండి. మీరు కావాలంటే అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను తురుముకొని వేసుకున్నాను. ఒక చిన్న ముక్క చాలండి అల్లము, తురుముకొని వేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. అవన్నీ సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోవాలి. దాని తర్వాత మనకి రవ్వ వేస్తానికి కుదురుతుందనమాట. మనకు ఆల్రెడీ అల్లము తురుముకొని వేసుకున్నాను కదా, అది మొత్తం కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మాత్రమే నేను వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇదైతే స్టీమ్ చేసుకోలేదండి. వెజిటేబుల్స్ ఆల్రెడీ మనము స్టీమ్ చేసుకోకుండా అయినా సరే వేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఉప్మాలో వాటర్ వేస్తాం కాబట్టి దానికి మనకి ఆ ఎసరికి మనకి ఇదైపోతాయి అనమాట. నేనైతే స్టీమ్ చేసుకోలేదు, చిన్న చిన్న కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి క్యాప్సికము, క్యారెట్, బీన్స్, బఠానీ, టమాటా కావాలంటే వేసుకోండి, మీ ఇష్టం అనమాట. నేను టమాటా కూడా వేసుకున్నాను. ఇట్లా అన్నీ కూడా వేసేసుకొని మనకి కొంచెం సేపు సాట్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది, అందుకని ఎక్కువ అవసరం లేదండి. దీంట్లోకి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పసుపు. మీరు పసుపు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు. అండ్ నేనైతే పసుపు ఎప్పుడు కూడా యాడ్ చేస్తానండి ఉప్మాలో. జస్ట్ 2-3 మినిట్స్ మనకి వెజిటేబుల్స్ అనేవి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ మనం రవ్వ అనేది నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి రవ్వని. అండ్ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్నాము, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి 1 కప్పు రవ్వకి మనకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది చొప్పున మీరు అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది. అండ్ నానబెట్టిన వాటర్ అనేది లెక్కేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమము కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటాం అంతే. నానబెట్టుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు నానబెట్టుకునే ముందు రవ్వను ఒక్కసారి ఫ్రై చేసుకున్నట్లయితే మనకేంటంటే బంక్ అనేది రాదనమాట. అట్లా చేయండి. నేనైతే ఫ్రై చేసుకునేంత టైం లేక నేనైతే ఆల్రెడీ నానబెట్టేశాను. ఫ్రై చేసుకునేంత టైం లేదనమాట, అందుకే నానబెట్టేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ రవ్వ అనేది యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. మనం ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అవుతే కొంచెం రవ్వ అనేది త్వరగా మనకి అవుతుందని చెప్పి ఫస్ట్ నుంచి మనకి అలా పెట్టారనమాట. మా మదర్ కూడా అట్టనే చేస్తారు. మీకు ఎలా కావాలంటే ఆప్షన్స్ అలా చేసుకోండి. అండ్ మొత్తం కూడా మనకి రవ్వ అనేది దగ్గర కలుపుతూనే ఉండాలండి, ఖచ్చితంగా మనకి అడుగంటుతుంది. మనకి మొత్తం కూడా వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేంత వరకు కూడా మనకి కలుపుతూనే ఉండండి. కొంచెంసేపు మధ్యలో మనకి మూత పెట్టేసుకొని కొంచెం సేపు మీరు మగ్గించుకుంటే మంచిగా ఉప్మా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఉప్మా అనేది. అండ్ లాస్ట్కి మనకి కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తే సరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. నేను కార్లో కూర్చొని తిన్నాను అనమాట. మనకి దగ్గర పడేంత వరకు కూడా మీరు కలుపుతూనే ఉండండి ఖచ్చితంగా. మనకి ఇలా ఉప్మా కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. అండ్ మనకి ఎప్పుడైతే మనకి తాలింపు వేస్తామో అప్పుడు పల్లీలు కానీ మీరు గుమ్మడి గింజలు కానీ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే లాస్ట్ ఫైనల్గా నేను నెయ్యితోటి సర్వ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్. నెయ్యి వేసుకుంటే మా మదర్ వేస్తారు ఇలా ఉప్మాలో నెయ్యి అనేది లాస్ట్ ఫైనల్ స్టెప్ అనమాట. ఇదైతే స్కిప్ చేసుకోకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ మనకి మనకి బాగా గట్టి పడిపోకుండా మనకి అట్లనే అంతే అండి. 2 రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. మా హస్బెండ్ ఊర్లో జరిగిన సంక్రాంతి సంబరాల గురించి అండ్ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.